నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరానంద వృద్ధాశ్రమంలో అన్నగాంధునికి గాను శ్రీ నోముల సోమయ్య గారు, శ్రీమతి నోముల సులభ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీమతి నోముల సులభ గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి రాచమల్ల సత్యవతి గారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మరియు మహాశివరాత్రి పండుగ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి రాచమల్ల సత్యవతి గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి రాచమల్ల సత్యవతి గారికి వారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీ నోముల సోమయ్య గారికి, శ్రీమతి నోముల సులభ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగ దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నోముల సోమయ్య సార్ గారికి, సులభ అమ్మ గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే ఇక్కడ 65 మంది కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నోముల సులభ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరికి మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరికి మరియు పుష్పమ్మ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ నోముల సోమయ్య సార్ గారు, శ్రీమతి నోముల సులభ అమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలాన్, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే ఆలు బఠానీ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.